ప్రాముఖ్యమైన అంశాలని విడిచిపెట్టిన నామకార్థ క్రైస్తవులు అనే విషయాన్ని మనం నేర్చుకుందాం. అంటే ప్రాముఖ్యమైన అంశాలను విడిచిపెట్టారు. ఏది ప్రాముఖ్యమైందో, ఏది నిత్య జీవానికి, ఏది శాశ్వతమైన రాజ్యానికి మనల్ని తీసుకుని పోయేదో, ఆ ప్రాముఖ్యమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని విడిచిపెట్టేశారు. క్రైస్తవులు ఎప్పుడు వాటిని పట్టుకునే ఉంటారు. నామకార్థ క్రైస్తవులు వెయిటర్ థింగ్స్ మీద, ప్రాముఖ్యమైన గొప్ప విషయాల మీద వాళ్ళు మనసు పెట్టరు. ఏది ఉపయోగం లేదో, ఏది మనకి అవసరం లేదో వాటి మీద ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు, అభ్యాసం చేస్తూ ఉంటారు. ఈ విధంగా ప్రాముఖ్యమైన అంశాలు అనేవి విడిచిపెట్టబడ్డాయి అన్నమాట. వాటిలో ఒకటే దేవుని గూర్చిన సత్యం. దేవుడు ఎవరు, దేవుడు ఏమై ఉన్నారు అనే విషయాల్ని ఎప్పుడో విడిచిపెట్టేశారు ఈనాటి నామకార్థ క్రైస్తవులు. మనకు ఒక స్నేహితుడు అన్నాడు అనుకోండి, ఆ స్నేహితుడికి దేవుని గురించి తెలియజేయాలనుకో, సూటిగా మా దేవుడు ఫలానా వ్యక్తి అని నామకార్థ క్రైస్తవులు చెప్పలేకపోతున్నారు. మా దేవుని లక్షణాలు ఇవి, మా దేవుడు ఎంత శక్తిమంతుడు, మా దేవుని యొక్క జ్ఞానము, మా దేవుని యొక్క భవిష్యత్ జ్ఞానము ఇలా ఈ విధంగా ఉంటుంది అని వివరించలేని పరిస్థితులు ఈనాటి నామకార్థ క్రైస్తవులు ఉన్నారు. దేవుని గురించిన అనుభవ జ్ఞానం లేదు. సింపుల్ గా చెప్పాలంటే బైబిల్ చదువుతారంటే చదువుతారు, విపరీతమైన భక్తిని ప్రదర్శిస్తూ ఉంటారు, కానీ ప్రాముఖ్యమైన అంశాల మీద అవగాహన లేదు. దానికి గల కారణం ఏంటంటే కొన్ని వేల లేదా వందల సంవత్సరాల నుండి ఏం చేస్తూ వచ్చారు అంటే ప్రాముఖ్యమైన విషయాల మీద మనసు పెట్టడం వదిలిపెట్టేశారు. క్రైస్తవులందరూ కూడా, అంటే నామకార్థ క్రైస్తవులందరూ కూడా ఎలా తయారయ్యారంటే డిసెంబర్ వచ్చేసరికి హడావుడి, డిసెంబర్ ఈవ్ అంటారనమాట. డిసెంబర్ ఈవ్ అంటే అదంతా ఆ నెలంతా కూడా హడావుడిగానే ఉంటారు. ఇప్పుడు లెంట్, ఇలాగా ప్రతి కాలంలో ఏదో ఒక హడావుడి లేకపోతే ఏదో ఒక సొంత ప్రయత్నాల ద్వారా వాస్తవమైన విషయాల్ని ప్రక్కకు పెట్టేసి గ్రంథంలో లేని అనవసరమైన విషయాల మీద మనసు పెడతా ఉన్నారనమాట. ఈ విధంగా చేయడం కారణంగా ఏమైందంటే ప్రాముఖ్యమైన అంశాలను విడిచిపెట్టి ఏదైతే మనకు అవసరం లేదో వాటి మీద ఎక్కువ మనసు పెడతా ఉన్నారనమాట. దేవుని విడిచిపెట్టేసరి ఎందుకు అంటున్నాను అంటే, బైబిల్లో మనం చదువుతున్నప్పుడు దేవుని గురించి మనం చదువుతుంటే దేవుడు ఆది కాండంలో సృష్టికర్తగా మనకి కనిపిస్తూ ఉంటారు. మొదటి 2 అధ్యాయాల్లో దేవుడు అనగా సృష్టికర్త. మోషే ఆ దేవుని యొక్క పేరును కూడా చాలా స్పష్టంగా ఇవ్వడం జరిగింది. ఆయన పేరు యెహోవా అని. అంటే ఇశ్రాయేలీయులకు దేవుడు తనను ఎలా పరిచయం చేసుకున్నారు అంటే యెహోవా అనే నామాన్ని పరిచయం చేసుకున్నారు. కాబట్టి ప్రాముఖ్యమైన అంశం ఏమిటి ఆ కాలంలో, ఆదిలో ప్రాముఖ్యమైన అంశం ఏమిటి అని అంటే దేవుడు సృష్టికర్త, ఆయన యెహోవా, ఆయన గర్భఫలం ఇస్తాడు, ఆయన ప్రకృతి యొక్క ఉత్పత్తిని జరిగేటట్లుగా ఆజ్ఞాపించాడు, అన్నీ అన్నమాట. మానవ ఉనికికి, మానవ కుటుంబ జీవన విధానానికి, ఫలించి అభివృద్ధి పొందడానికి అన్నింటికీ దేవుడే ఆ సృష్టికర్తే. ఆయన పేరు యెహోవా అని ప్రారంభ కాలంలో ఆది నుండి కూడా స్పష్టంగా తెలియజేసుకుంటూ వచ్చారు. మనం ఆ తర్వాత గ్రంథం చదువుతుంటే మనకి అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అనే మాటలు మనకి చాలా వివరంగా కనిపిస్తూ ఉంటాయి. అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ద గాడ్ ఆఫ్ అబ్రహాం, ఐజాక్ అండ్ ఇస్సాక్. అంటే పితరులు ఏం చేశారనంటే నా దేవుడు లేకపోతే మన దేవుడు అని అబ్రహాం ఇస్సాకుకు, ఇస్సాక్ యాకోబుకు, యాకోబు యోసేపుకు, అతని అన్నదమ్ములకు, ఇలాగా దేవుని గురించిన వాస్తవాలు, దేవుని గురించిన విషయాలు చెప్పుకుంటూ వచ్చారనమాట.
పరిచయం చేసుకుంటూ వచ్చారు. మా దేవుడు ఇదిగో, మాకు పరిచయమైన దేవుడు ఇదిగో అని పరిచయం చేసుకుంటూ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసుకుంటూ వచ్చారన్నమాట. కాబట్టి అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు సృష్టికర్త అయిన దేవుడు అని, అబ్రహాముకు పరిచయం చేసుకున్నట్లుగా సర్వశక్తిమంతుడైన దేవుడు అని ఇశ్రాయేలుకు దేవుడు పరిచయం చేసుకున్నారు. ఈ విషయాన్ని మనం ఆది కాండంలో ప్రారంభించి మనం ప్రకటన గ్రంథం వరకు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అనే దేవుని యొక్క గుర్తింపును మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మనం అపోస్తుల కార్యాల గ్రంథం మనం చదువుతున్నప్పుడు అపోస్తుల కార్యాల గ్రంథం 3:13 అబ్రహాము, ఇస్సాకు, యాకోబు అనువారి దేవుడు అనగా మన పితరుల దేవుడు తన సేవకుడైన యేసును మహిమపరిచి ఉన్నాడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు మన పితరుల దేవుడు అన్నారు. మన పితరుల దేవుడు ఎవరు అని అంటే అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని చాలా వివరంగా మనకి బైబిల్లో కనబడతా ఉందన్నమాట. ఇంకా దేవుడు ఎవరు అని అంటే వాళ్ళు వెతుక్కోరు, తడుక్కోరు అన్నట్టు. వాళ్ళకి డౌటే లేదనమాట. అంటే ప్రాముఖ్యమైన విషయాల్ని విడిచిపెట్టలేదు వాళ్ళు చాలా గట్టిగా పట్టుకున్నారు. ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎవరు మానవ జీవితానికి సమస్తానికి ఉనికి ఆధారమై ఉన్నారో ఆయనను ఇశ్రాయేలు విడిచిపెట్టలేదండి. నిర్గమకాండం 3వ అధ్యాయంలో కానీ 6వ అధ్యాయంలో కానీ మనం చదువుతున్నప్పుడు ఐగుప్తులో కొన్ని వందల సంవత్సరాలు, సుమారుగా 200 నుండి 120 సంవత్సరాలు మొత్తం మీద ఎంతకాలం అయినప్పటికీ ఇశ్రాయేలులు ఐగుప్తులో ఉండిపోయారు, బానిసలుగా ఉండిపోయారు. ఆ కాలంలో మరలా మోషేకు దేవుడు ఏమని పరిచయం చేసుకుంటున్నాడు అని అంటే 3వ అధ్యాయం నిర్గమకాండంలో అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడను అని దేవుడు మోషేకు పరిచయం చేసుకున్నారనమాట. అంటే ప్రాముఖ్యమైన విషయాల్ని పితరులు లేదా విశ్వాసులు విడిచిపెట్టలేదు అనమాట. ఒకవేళ ఏషావు విడిచిపెట్టి ఉండొచ్చు, కయ్యను విడిచిపెట్టి ఉండొచ్చు. ఇలాగా చరిత్రలో అవిశ్వాసులైన వారు, వారి కుటుంబాలు, లేకపోతే విశ్వాసుల జాబితాలో లేని వారు, వారి కుటుంబాలు విడిచిపెట్టేసి ఉండొచ్చు. కానీ విశ్వాసులు మాత్రం ఎన్నడో ప్రాముఖ్యమైన విషయమైన దేవుడు ఎవరు అనే అంశాన్ని విడిచిపెట్టలేదు. నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనం మనం చదువుతుంటే ఆయన నేను నీ తండ్రి దేవుడను, అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను అని చెప్పక, అంటే మోషే యొక్క తండ్రి అనమాట. మోషే యొక్క తండ్రి అమ్రాము, నీ అమ్రాము కూడా నేనే దేవుణ్ణి అని దేవుడు పరిచయం చేసుకుంటున్నారనమాట మోషేకు. అంటే మీ పితరులకు, మీ తల్లిదండ్రులు అందరికీ నేనే దేవుణ్ణి. మత్తయి సువార్త 22వ అధ్యాయం 32వ వచనం ఒకసారి చదువుదాం. మత్తయి సువార్త 22:32. ఇక్కడ మనం చదువుతున్నప్పుడు మత్తయి సువార్త 22:32లో మృతుల పునరుద్ధానం గురించి నేను అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడనే ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? దేవుడు మీతో చెప్పిన మాట మీరు చదవలేదా? దేవుడు మీతో ఏం చెప్పారు అని అంటే నేను అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు అని దేవుడు చెప్పారు కదా, మీరు ఆ మాటను చదవలేదా? వారందరూ చనిపోయినా ఈనాటికి సజీవులుగా ఉన్నారు అని ఇక్కడ యేసు ప్రభు చెప్తున్నారనమాట. ఎందుకంటే వారందరినీ కూడా దేవుడు లేపుతారు. వారందరూ కూడా దేవుని విశ్వాసం ఉంచిన వారందరూ కూడా వారు సజీవులు అనే విషయాన్ని ఇక్కడ మనం మత్తయి సువార్త 22వ అధ్యాయము 32వ వచనంలో చూస్తాం. ఇలాగ మనం బైబిల్లో చదువుతుంటే చాలా సందర్భాల్లో మనకి అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు దేవుడు అనే మాట మనకు కనిపిస్తుంది. అపోస్తుల కార్యాల గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం మనం చదువుతుంటే అపోస్తుల కార్యముల గ్రంథం 5వ అధ్యాయం 30వ వచనం. ఇక్కడ కూడా మనకి ఈ విషయాన్ని తెలియజేస్తూ ఉంటాడు. 5:30 మీరు మ్రానును వేలాడదీసి సంహరించిన యేసును మన పితరుల దేవుడు లేపాను. మన పితరులు అంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు. మన పితరుల దేవుడు యేసును లేపెను అనే మాట మనం చూస్తాం అనమాట. దేవుడు ఎవరంటే మన పితరుల దేవుడు.
ఆయన ఏం చేసేదంటే ఆయన చేసిన క్రియ యేసును లేపారు. ఇది వివరంగా ఉన్నదన్నమాట. పితరుల విశ్వాసంలో, ధర్మశాస్త్ర కాలంలో ఉన్న ప్రజల యొక్క విశ్వాసంలో, ఆదిమ సంఘం యందు ఉన్న విశ్వాసుల యొక్క జీవితాల్లో, వారి విశ్వాసంలో ఇది ప్రధానమైన అంశం అన్నమాట. ఇది మారలేదు. స్టెఫన్ యొక్క ప్రసంగంలో చూస్తే అపోస్తుల కార్యాల గ్రంథం 6వ అధ్యాయం 32వ వచనం మనం చదువుతున్నప్పుడు, నేను నీ పితరుల దేవుడను, అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడునని ప్రభు యొక్క వాక్కు అంటే వర్తమానం వినబడును కదా, వినబడును అన్నాడు. అంటే ప్రభు యొక్క వర్తమానం ఏం వినబడింది అని అంటే, నేను మీ పితరుల దేవుడును, మీ పితరుల దేవుడునని గ్రంథంలో దేవుడు తెలియజేసుకున్నారనమాట. ఇలాగ మనం చదువుతుంటే అపోస్తుల కార్యాల గ్రంథం 13వ అధ్యాయము 27, 28 వచనాల్లోను ఇలా చాలా సందర్భాల్లో మనకి కనిపించింది ఏంటంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు అని. అంటే దేవుడు అంటే సాధారణంగా ఏంటి? దేవుడు అంటే సృష్టికర్త. దేవుడు అనగా మనం అన్ని విషయాలకి దేవుని మీద ఆధారపడతా ఉంటాం, ప్రార్థిస్తూ ఉంటాం, ఆధారపడతాం, అన్ని విషయాలకి దేవుని మీద ఆధారపడతా ఉంటాం. సమస్యల్లో, అనారోగ్య పరిస్థితుల్లో, మనకు భవిష్యత్తు గురించిన ఆందోళన ఉన్నప్పుడు, అన్ని విషయాల్లో ఇటువంటి ప్రజలు, భక్తులు మనకి పాత నిబంధనలో కనిపిస్తూ ఉంటారు, క్రొత్త నిబంధనలో కూడా కనిపిస్తూ ఉంటారు. అన్ని సందర్భాల్లో దేవుని మీద ఆధారపడిన ప్రజలు. అలా ఆధారపడ్డారు కాబట్టి నేను అబ్రహాం దేవుడిని, ఇస్సాకు దేవుడిని, యాకోబు దేవుడిని. సంతానం విషయంలో అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అలాగే తన యొక్క భవిష్యత్తు విషయంలో అబ్రహాము దేవుని మీద ఆధారపడ్డాడు. అన్ని విషయాలకి దేవుని మీద ఆధారపడ్డాడు అన్నమాట. మరి యేసు ప్రభు ఏ విధంగా ఆధారపడ్డారు? యేసు ప్రభు కూడా అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడ్డారు. అంటే పితరులు ఏ దేవుని మీద అయితే ఆధారపడ్డారో యేసు ప్రభు కూడా అదే దేవుని మీద ఆధారపడ్డారు. యేసు ప్రభు అంటారు యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో, యేసు ఆమెతో, నేను ఇంకనూ తండ్రి వద్దకు ఎక్కిపోలేదు గనుక నన్ను ముట్టుకొనవద్దు. అయితే నేను సహోదరుల వద్దకు వెళ్ళి నా తండ్రి, మీ తండ్రి, నా దేవుడును, మీ దేవుడునైన వాని వద్దకు ఎక్కిపోవచ్చున్నానని వారితో చెప్పుమనెను. యేసు ప్రభు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచారు. తిరిగి లేచిన తర్వాత ఆయన చెప్తున్నది ఏంటంటే, నా తండ్రియు, మీ తండ్రియు, నా దేవుడును, మీ దేవుడునైన, నా దేవుడు ఆయన. మరణానికి ముందు ఆయన మీద ఆధారపడ్డారు. ఆయన నా దేవా, నీ చేతికి నా ఆత్మను అప్పగిస్తున్నాను అన్నారు. అప్పగించాడు. ఆ దేవుడు ఆయన మృతుల్లో లేపాడు. అంటే మరణంలో కూడా దేవుని మీద ఆధారపడ్డాడు. నా దేవా, నా దేవా, నా చెయ్యి ఎలవెడని అడిగి. అంటే పాపులకు ప్రతినిధిగా ఆయన శిలువలో పాపం అంతటినీ ఆయన మోస్తూ శాపగ్రాహి ఉన్నప్పుడు దేవుడు ఆయనను విడిచిపెట్టిన సందర్భం యేసు ప్రభు తట్టుకోలేక ప్రార్థన చేస్తాడనమాట. తండ్రితో ఆయన యొక్క సంబంధం లేకపోతే సహవాసం దూరం అయిపోయినప్పుడు, దేవుని యొక్క సహవాసము విలువ, దేవుడు లేకపోతే ఒక వ్యక్తి యొక్క జీవితం ఎలా ఉంటుందో అనే బాధతో ఆయన నా దేవా, నా దేవా, నా చెయ్యాల విడనాడుతూ అని ప్రార్థన చేశారు. అటువంటి యేసు ప్రభు మృతుల్లోని పునరుద్ధానుడు అయిన తర్వాత, నా తండ్రియు, మీ తండ్రి, నా దేవుడును, మీ దేవుడు నేను వారిని వద్దకు నేను ఎక్కిపోతున్నాను. నేను ఎక్కిపోయానంటే మిమ్మల్ని కూడా తీసుకెళ్తాను. కాబట్టి యేసు ప్రభు మృతుల పునరుద్ధానం చెందిన తర్వాత, ఆయన సమాధిలో గెలిచిన తర్వాత ఆయన దేవుని మీద ఆధారపడ్డారు. ఆయన ఆధారపడిన దానికి ఫలితంగా లేదా రుజువుగా దేవుడు ఏం చేశారంటే ఆయన మృతుల్లో లేపారన్నమాట. ఇది దేవుని గురించిన ప్రాముఖ్యమైన విషయం. దీన్ని విడిచిపెట్టలేదు. మనం అపోస్తలుల కార్యాల గ్రంథం 3:13 చదివాం, 5:30 చదివాం, 7వ అధ్యాయం చదివాం, ఇంకా 13వ అధ్యాయం చదివాం. ఎక్కడ చదివినా కూడా ఆదిమ సంఘం ఏం ప్రకటించారు? 3:13 పేతురు ప్రకటించాడు, 5:30 పేతురు ప్రకటించాడు, 7:32 స్టెఫన్ ప్రకటించాడు, 13వ అధ్యాయం మళ్ళా అపోస్తలుడైన పౌలు ప్రకటించాడు, 26వ అధ్యాయం, 24వ అధ్యాయం. ఇలాగ మనం చదువుతూ ఉంటే పౌలు ప్రకటించుకుంటూ వెళ్తాడు అన్నమాట. అంటే యేసు ప్రభు
యేసు ప్రభు మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ప్రకటించాడు. ఇలాగ మనం ఎక్కడ చూస్తున్నా సరే దేవుడు అనే అంశం వచ్చేసరికి మా పితరుల దేవుడు, మా దేవుడు, మేము ఆధారపడిన దేవుడు, మేము ఆయన మీద ఆధారపడ్డామని ఇంక్లూడింగ్ యేసు ప్రభు కూడా యేసు ప్రభుతో పాటుగా చెప్తా ఉన్నారనమాట. ప్రాముఖ్యమైన విషయం పితరుల కాలంలో ప్రారంభించి ధర్మశాస్త్ర కాలంలో గాని, యేసు ప్రభు బ్రతికి ఉన్న కాలంలో గాని, అపోస్తుల కాలంలో గాని, ఆదిమ సంఘం యొక్క విశ్వాసంలో గాని ఆ ప్రాముఖ్యమైన విషయం దేవుడు ఎవరో, దేవునికి ఇచ్చిన సత్యం అనే ప్రాముఖ్యమైన విషయం ఎప్పుడు విడిచిపెట్టలేదు, వారు మర్చిపోలేదు. అయితే ఏం జరిగింది అని అంటే ఈ ఆదిమ సంఘంలో ఉన్న గొప్ప గొప్ప విశ్వాసులు లేకపోతే జైన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చనిపోయిన తర్వాత ముందుగానే చెప్పబడింది, ప్రభు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘాన్ని కాయడానికి అధ్యక్షులను దేవుడు ఏర్పాటు చేశారు, అంటే సంఘ పెద్దలను ఏర్పాటు చేశారు. 20వ అధ్యాయం 28వ వచనం, నేను వెళ్ళిపోయిన తర్వాత క్రూరమైన తోడేళ్ళు మీలో ప్రవేశించిన నాకు తెలియదు, వారు మందను కనికరింపరు. మందను కనికరింపని వీళ్ళు ఏం చేస్తారంటే సొంత పద్ధతులు ప్రవేశపెట్టి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోతూ వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతారనమాట. వీళ్ళు వంకర మాటలు పలుకుతారనమాట. ఈ వంకర మాటలు ఎలాగుంటాయంటే, నీ దేవుడు ఎవరయ్యా అంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటారు. ఏంటండి అన్నాం అనుకో, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు అంటే ఇది వంకర మాట. స్పష్టంగా ఉండదు, సూటిగా ఉండదు. మా దేవుడు ఎవరనంటే సృష్టికర్త, మా దేవుడు ఎవరనంటే యెహోవా, మా దేవుడు ఎవరనంటే సర్వశక్తిమంతుడు, మా దేవుడు ఎవరనంటే అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, మా దేవుడు ఎవరనంటే యేసు ప్రభు చెప్పారు, నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి. క్రైస్తవుల దేవుడు ఎవరంటే యేసును మృతుల్లో నుండి లేపిన దేవుడు అన్నారు అపోస్తలులు. కానీ శిష్యులని తమ వెంట ఈడ్చుకుని పోవాలనే వంకర మాటలు పలిగే మనుషులు అయితే ఏం చేస్తున్నారు అనంటే వాళ్ళకి ఏం కావాలనంటే మనుషులు తమను వెంబడించాలి, దేవుని పిల్లలుగా ఉండకూడదు, యేసు ప్రభువుని వెంబడించకూడదు. వాళ్ళకి ఏం కావాలి అనంటే మనుషుల యొక్క మద్దతు కావాలి, మనుషులు తమకు శిష్యులుగా ఉండాలి. ప్రతి ఒక్కడి ఆలోచన ఇదే. దేవుడు ఒక్కడే అని ప్రకటిస్తూ కూడా అయ్యో నా మంద పోతుందేమో, నన్ను అనుసరించే వాళ్ళు తగ్గిపోతారేమో అనేసి భేదాలు వ్యత్యాసాలు చూపించే వాళ్ళు కూడా ఉన్నారు. మందను ఈడ్చుకుని పోయే వాళ్ళు అన్ని దశలలో ఉన్నారనమాట. వాళ్ళు ఏం చేస్తారంటే ఎంతో కొంత భిన్నంగా మాట్లాడతారనమాట. మందను కనికరింపరు. శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుతున్నారు. ఆదిమ సంఘంలో బయలుదేరారు. ఆ బయలుదేరిన ఆ ప్రజలు 3వ శతాబ్దం నాటికి సంపూర్ణమైన ఒక రూపానికి వచ్చారనమాట. అది రోమన్ క్యాథలిక్స్ గా మనం పరిగణిస్తాం. వీళ్ళు ఏం చేశారనంటే ఒక్కొక్క దాన్ని క్రైస్తవ్యంలోనికి, అంటే సరళమైన విశ్వాసంలో నుండి వంకర త్రోవల్లోనికి మనుషుల్ని ఈడ్చుకుంటూ పోయారనమాట. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 11వ అధ్యాయం మనం చదువుతున్నప్పుడు, దేవాశక్తితో మీడల ఆసక్తి కలిగి ఉన్నాను, ఎందుకనగా పవిత్రురాలైన కన్యకనగా ఒక్కడే పురుషుని కనగా క్రీస్తుకు సమర్పింపవాలని నియమను ప్రదానం చేసేదని. సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరిచినట్లు మీ మనసులను చెరపబడి, అంటే ప్లెయిన్ గా ఉన్నాయి ఇప్పటి వరకు మనసులు, ఇప్పుడు చెరపబడ్డాయి అన్నమాట. క్రీస్తు ఎడలనున్న సరళత నుండి పవిత్రత నుండి ఎట్లయినను తొలగిపోవునేమో అని భయపడుచున్నాను. ఎట్లయినా తొలగిపోతారేమో అని భయపడుతున్నాడు అనమాట. అందుకని పత్రిక రాశాడు పౌలు. మొదటి పత్రిక రాశాడు, మరలా సమస్య ఉంది, మరలా రాశాడు అనమాట. ఇలా పత్రికలు లేకపోతే సువార్తలు ఇవన్నీ అపోస్తల కార్యాలు ఇవన్నీ ఎందుకు ఉన్నాయి మనకేనంటే వంకర బోధలు, వంకర త్రోవలు ఏవైతే ఉన్నాయో వాటిని సరి చూసుకోవడం కొరకు. క్రీస్తు ఎడలనున్న సరళత అనేది మనం గుర్తించాలి. అంటే స్ట్రైట్ లైన్ అన్నమాట. సరళత అంటే స్ట్రైట్ లైన్. ఈ స్ట్రైట్ లైన్ ఏదైతే ఉందో ఈ లైన్ లో ఉండాలి అందరూ. వంకర టింకర బోధలు చేయకూడదు. దేవుడు ఎవరనంటే యేసయ్యా అంట. ఎవరికి ప్రార్థన చేశారయ్యా అంటే
శరీరం ఆత్మకు చేశాడండి అనేవారు ఒకరు. ముగ్గురుగా ఉన్నాడు కదా, మనిషిగా ఉన్నప్పుడు మిగిలిన ఇద్దరికి చేశాడు అనేవారు ఒకరు. ముగ్గురుగా ఉన్నారు కదా, మనిషిగా ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ సహాయంతో తండ్రికి చేసేవాడు అని ఒకడు. మరి ఇప్పుడు ప్రధాన యాజకుడిగా ఏం చేస్తున్నాడు అయ్యా మరి అంటే సమాధానం ఉండదు. ఎందుకు ఈ వంకర వచ్చింది, ఎందుకు స్ట్రైట్ లైన్ లోంచి పక్కకు వచ్చారు అని అంటే వంకర బోధలు మొదలైపోయాయి అన్నమాట. ఆదిమ సంఘంలో నుండి బయటకు వచ్చారు. అది మనము రోమన్ క్యాథలిక్ మత శాఖ అంటాం. అప్పటి నుండి చెదిరిపోయిన లేకపోతే చెరిగిపోయిన ఈ స్పష్టమైన ఈ విశ్వాసం ఇంకా అలా 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 ఈనాటికి కొన్ని వేల శాఖలుగా విడిపోయింది అనమాట. ఎవరికి నచ్చిన పేర్లు వాళ్ళు పెట్టుకుంటారు, ఎవరికి నచ్చిన బోధలు వాళ్ళు చేసుకుంటారు, ఎవరికి నచ్చిన అలవాట్లు పద్ధతులు వారు అవలంబిస్తూ ఉంటారు. గ్రంథంలో ఉండాల్సిన అవసరం లేదు. ఇలాగా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు ఉంటూ ప్రాముఖ్యమైన విషయాల్ని నిర్లక్ష్య పెట్టారనమాట. లేకపోతే ప్రాముఖ్యమైన విషయాలను విడిచిపెట్టి సొంత మార్గాల్లోనికి వెళ్ళిపోయారు. దానికి గల కారణం ఏమంటే ఆదిమ సంఘాన్ని మిస్లీడ్ అంటే తప్పు దారి పట్టించిన కొందరు నాయకులది. ఈనాటికి కూడా నాయకులు అనేవాళ్ళు అలానే చేస్తున్నారు. ప్రజలేం చేస్తారంటే ఈయన చెప్తే కరెక్ట్గా ఉంటుంది, ఈయన చెప్తే బాగుంటుంది, ఈయన చెప్తే సరిపోతుంది అనే ఆలోచనతో బైబిల్ని చదవని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రైస్తవ్యంలో 100% మందికి యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనం జరిగింది. నా దేవుడు మీ దేవుడు, నా తండ్రి మీ తండ్రి, ఆయన దగ్గరికి నేను ఎక్కిపోతున్నా మాట చాలా మందికి తెలియదు. యేసుక్రీస్తు ఎవరికి ప్రార్థన చేశారనే ప్రధానమైన విషయం తెలియదు. యేసుక్రీస్తుని ఎవరు పంపించారు అనే ప్రాముఖ్యమైన విషయం కూడా తెలియదు. ఆయన పంపడం ఏంటి, ఆయనే వస్తాను అంటారనమాట. యేసుక్రీస్తు మృతుల్లోండి ఎవరు లేపారు, ఇది సువార్త. యేసును దేవుడు మృతుల్లోండి లేపాడు, లేకపోతే యేసును దేవుడు లేపాడు అనేది సువార్త. అది సమస్త మానవ జాతికి సువార్త. ఆ సువార్త ఇంకేం ప్రకటిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ప్రాముఖ్యమైన విషయాలను విడిచిపెట్టేశారనమాట. కాబట్టి దేవుడు ఎవరు అని అంటే ఈ విధంగా విడిచిపెట్టేసిన ప్రజలు యేసుక్రీస్తు ఎవరు అనే విషయంలో కూడా ప్రాముఖ్యమైన విషయాన్ని విడిచిపెట్టేశారు. యేసుక్రీస్తుని గురించిన వాస్తవం లేకపోతే సత్యం మనం నేర్చుకుంటుంటే యేసుక్రీస్తు దేవుని కుమారుడు, మనుష్య కుమారుడు, అబ్రహాము కుమారుడు, దావీదు కుమారుడు, యోధా సంతానం, ఇలాగ మనకు బైబిల్ స్పష్టంగా చెప్తుంది అనమాట. బైబిల్ చాలా క్లియర్ గా ఉంది. ఆదికాండం 3వ అధ్యాయంలో ప్రారంభమైన ఆయన యొక్క లైన్, ఇది ఓపెన్ బైబిల్ అనే బైబిల్ కానీ లేకపోతే కొన్ని కామెంటరీస్ చదవండి, ద స్కార్లెట్ థ్రెడ్ ఆఫ్ జీసస్ అని ఉంటుంది. అంటే ఎర్రటి నూలు లేకపోతే ఎర్రటి దారం ఆదికాండంలో ప్రారంభమై ప్రకటన గ్రంథం వరకు మనకు అనిపిస్తూ ఉంటుంది. మనకు సువార్తల యొక్క ముగింపులో ఆయన యొక్క మరణం ద్వారా అవన్నీ నెరవేరుతాయి అన్నమాట. యేసుప్రభు యొక్క యేసుప్రభు యొక్క బలిని గురించిన విషయాలన్నీ కూడా మనకి నెరవేరుతాయి సువార్తల యొక్క చివరి అధ్యాయాల్లో. అంటే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో చివరి భాగంలో యేసుప్రభు యొక్క మరణం లేకపోతే స్కార్లెట్ థ్రెడ్ ఏదైతే ఉందో, ఆ ఎర్రని నూలు, ఆయన రక్తానికి సంబంధించిన దేవుని యొక్క రచన ఏదైతే ఉందో, మానవ రక్షణార్థమే దేవుడు రచించిన ఒక గొప్ప రచన లేకపోతే ఆయన డైరెక్షన్ ఏదైతే ఉందో అది మనకి ప్రకటన గ్రంథం వరకు కనిపిస్తూ ఉంటుంది. ఈయన 3 వ్యక్తులలో ఒకడని, ఆయనే 3 పాత్రలు పోషించి ఆయనే శిలువలో చనిపోయాడని, ఆయనే బలయ్యాడని, ఇలాగ రకరకాల బోధలు చేస్తూ యేసుక్రీస్తుని గురించి నిర్లక్ష్యం చేసుకుంటూ వచ్చారు. ఆయన స్త్రీ సంతానం, అబ్రహాం సంతానం, ఇస్సాకుకు, యాకోబుకు వాగ్దానం చేయబడి యూదా గోత్రంలో ఆయన ఇశ్రాయేలు వంశంలో ఉదయించబోయే నక్షత్రమని మనకి సంఖ్యాకాండం 24వ అధ్యాయంలోను, ఆయన దావీదు వేరు చిగురు అని, ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుని పరిపాలన చేసే ఒక గొప్ప పరిపాలకుడు అని,
ఇటువంటి ఎన్నో వాస్తవికమైన విషయాల్ని పక్కకు పెట్టేసి ఆయన తండ్రితో పాటు సమానుడు, ఆయనే తండ్రి. ఈ మధ్య కొత్తగా ఇంకొక బోధ ఉంది, ఈరోజు వాళ్ళతోనే కొంచెం చర్చ ఉందన్నమాట. వాళ్ళ బోధ ఏంటంటే యేసుక్రీస్తుకు యెహోవాకు కలిపి ఒక దేవుడు, ఒక తండ్రి ఉన్నాడట. వీళ్ళిద్దరినే సృష్టించిన దేవుడు, వీళ్ళిద్దరినీ కన్న తండ్రి ఒక ఆయన ఉన్నాడట. యెహోవాకు కూడా కన్న తండ్రి ఉన్నాడట. అదొక వింత బోధ. అయితే తల్లి తండ్రి కూడా ఉన్నాడంట, పరలోకంలో తల్లి ఉందంట. ఇలాంటి విపరీతమైన బోధలు ఎందుకు వస్తున్నాయి అసలు అనంటే బైబిల్ బాగా చదవకపోవడం వల్ల, ప్రాథమికమైన అంశాల మీద మనసు మరలించేశారు. సాక్ష్యాలు చెప్పుకుంటూ, లేకపోతే మరొకటి చెప్పుకుంటూ కాలాన్ని వృధా చేసేస్తున్నారండి. మనకు కూడా ఆన్లైన్లో ఒక క్రమబద్ధమైన స్టడీ లేకుండా కొంతమంది ఏం చేస్తారంటే వెరైటీ టైటిల్స్ పెట్టి, ఆ వెరైటీ టైటిల్స్కి ఏం చేస్తారంటే తమ మైండ్లో ఉన్న ఒక ఐడియాకి వాక్యాలు అద్దుతూ సొంత వివరణ ఇస్తూ ఉంటారు. మన దగ్గరే కదా, అన్ని చోట్ల. ఎందుకు ఇలాగా జరుగుతూ ఉంది అని అంటే క్రమబద్ధమైన బైబిల్ స్టడీ లేదు. క్రమబద్ధమైన బైబిల్ స్టడీ ఉండాలి. పుస్తకాలుగా చదవాలి. ఈ పుస్తకంలో ఏముంది, ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటి, ఈ పుస్తకం తర్వాత మరొక పుస్తకం వస్తే ఆదికాండం తర్వాత నిర్గమాకాండం వస్తే నిర్గమాకాండం యొక్క లక్ష్యం ఏంటి, ఇలా మనం చదువుకుంటూ వస్తే పాత నిబంధన అంతటిని గురించి గలతీయులకు రాసిన పత్రికలో ఏమని చెప్పాడనంటే బాల శిక్షకుడు క్రీస్తు వద్దకు నడిపిస్తాడు. అంటే దేవుడు తన ప్రణాళికను అనుసరించి మానవ జాతిని రక్షించడానికి ఒక వంశావళిని ఎన్నుకున్నాడు. ఆ వంశావళి గుండా తన రక్షకుణ్ణి భూమి మీద పుట్టించి ఆయన పుట్టడం ద్వారా ఒక మాదిరికరమైన జీవితాన్ని మానవులకు అలవర్చి పాపం చేయకుండా పాపాన్ని జయించే ఒక వ్యక్తిని మానవ జాతికి చూపించి శాశ్వతమైన రాజ్యాన్ని, పాప క్షమాపణను విశ్వాసులైన వారి పక్షంగా విజ్ఞాపన చేసి ఒక ఉత్తరవాదిని లేదా ప్రధాన యాజకులను దేవుడు తన కుడిపార్శ్వను కూర్చొని పెట్టుకుని ఉన్నాడు. ఆ సువార్తకు లోబడిన వారికి శిక్షించడానికి తన కుమారుని పంపుతాడు అనేది సువార్త యొక్క ప్రధానమైన ఉద్దేశం. దేవుని రాజ్యం యొక్క జీవన విధానం ఎలా ఉండాలి, దేవుని రాజ్యంలో ఎలా మసులుకోవాలి అంటే దేవుని సంఘంలో అనగా జీవం గల దేవుని సంఘంలో జనులు ఎలాగూ ప్రవర్తించాలో ఇటువంటి విషయాల మీద మనసు పెట్టకుండా లైటర్ థింగ్స్ అన్నమాట, తాత్కాలికమైన వాటి మీద ఎక్కువ మనసు పెట్టి బ్రతకడం కంటే బోధించడం, అంటే బ్రతకడం ఉండదు కానీ బోధించడానికి అందరూ తయారవుతూ ఉంటారు. ఇలాగే చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే తెలిసి తెలియని బోధలు చేస్తూ ప్రతి ఒక్కరూ యూట్యూబ్ ఛానల్లే, అందరూ యూట్యూబ్ ఛానల్ పెట్టేసి ఏం చేస్తున్నారంటే సువార్త చెప్తున్నాం అంటూ పొల్యూట్ చేసేస్తా ఉన్నారు. దీనికి గల కారణం ఏంటంటే బేస్మెంట్ సరిగా లేదు, పునాది సరిగా లేదు, ప్రాముఖ్యమైన అంశాలను విడిచిపెట్టేశారు. వీటి గురించి వాదనలు పెట్టుకుంటున్నారు. వాదనలు పెట్టుకున్నప్పుడు దేని మీద నిలబడుతున్నారంటే నాకు ఏదైతే పునాది వేశారో దాని మీద నిలబడి వాదిస్తాను తప్ప బైబిల్ బేస్డ్ ఆర్గ్యుమెంట్ లేదు. దేవుని కుమారుని గురించి మొదటి శతాబ్దపు ప్రజలు ఏమని నిరీక్షిస్తా ఉన్నారో, మెస్సియా వస్తాడని నిరీక్షిస్తున్నారా, లేకపోతే దేవుడు మెస్సియాను పంపిస్తాడని నిరీక్షిస్తా ఉన్నారా, దేవుడే మెస్సియాగా పుడతాడని నిరీక్షిస్తా ఉన్నారా? ఇదొక ప్రాముఖ్యమైన ప్రశ్న వేసుకుంటే చాలు. యోహాను అడుగుతాడు, బాప్తిస్మిచ్చి యోహాను యేసుప్రభువుని మత్తయి సువార్త 11వ అధ్యాయంలో, రాబోవాడు నీవేనా, మేము మరి ఒకరి కొరకు ఎదురు చూడాలా అని. అంటే ఇశ్రాయేలును ఉద్ధరించడానికి దేవుడు తన కుమారుని లేకపోతే ఒక రక్షకుని పంపిస్తానని చెప్పాడే తప్ప దేవుడే పుడతాడనేది అసలు బైబిల్లో లేదు. అసలు బైబిల్కి సంబంధం లేని బాధ. ఆ పరలోకపు తండ్రే కుమారుడిగా పుడతాడనేది బైబిల్లో లేదు. మనకి శిశువు పుట్టెను, కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది. కుమారుడు పుడితే ఆయన భుజం మీద ఏముంటుందంటే రాజ్యభారం ఉంటుంది అనమాట. పుట్టిన కుమారుడి మీద రాజ్యభారం ఉంటుంది. యెహోవా దీన్ని ఆసక్తి కలిగి నెరవేరుస్తున్నాడు అని ఉంటుందండి. ఆ 7వ వచనం 9వ అధ్యాయం 7వ వచనంలో యెహోవా దీన్ని ఆసక్తి, దీన్ని ఎవరు నెరవేరుస్తున్నారు, ఆయన ఎవరు పుట్టించారు,
లేకపోతే ఆయన ఎవరు పంపించారు? ఇదంతా ఆసక్తి కలిగి ఎవరు జరిగిస్తా ఉన్నారు ఇదంతా? అంటే ఆయనే పుట్టేశాడనే ఆలోచన. లేకపోతే దేవత్వంలో ముగ్గురులో ఒక భాగం వచ్చాడు. ఒక భాగం వస్తే దేవుడు ఎలాగవుతాడు? ఒక భాగం దేవుడు కాదు, ముగ్గురు కలిపి ఒక దేవుడు అయితే మళ్ళీ ఒక భాగం దేవుడు ఎలాగవుతాడు? పైన 2 భాగాలు, కింద ఒక భాగం విడిపోయినాయి. కాబట్టి బైబిల్ సరిగా చదవట్లేదు. మొదటి శతాబ్దపు ప్రజల యొక్క నిరీక్షణ ఏంటి? ఇది మొదలుకొని మృతి లేకుండా దానికి వృద్ధియు క్షేమమును కలిగినట్లు సర్వకాలము దావీదు సింహాసనమును రాజ్యమును నియమించును. దావీదు సింహాసనం మీద ఎవరు కూర్చుంటారంటే దావీదు వంశంలో నుండి వచ్చి ఓ కుమారుడు కూర్చుంటాడు. న్యాయము వలనను నీతి వలనను న్యాయమును స్థిరపరచుటకు అతడు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేయను. ఆ పుట్టబోయే శిశువు సింహాసనాసీనుడై రాజ్య పరిపాలన చేస్తాడు. సైన్యములకు అధిపతి యెహోవా ఆసక్తి కలిగి దీనిని నెరవేర్చును. ఈ విషయాన్ని మనము ప్రారంభం నుండి చూస్తాం. మోషే సందర్భంలో నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరుల నుండి మీ కొరకు దేవుడు పుట్టిస్తాడు, అతను నా నామం బట్టి మాట్లాడతాడు అని ఉంది. 18, 19 వచనాల్లో ద్వితీయోపదేశకాండం 18, 19 వచనం. అంటే మోషే వంటి ప్రవక్త అంటే దేవుని వంటి దేవుడు అన్నట్లుగా, దేవత్వంలో ఒక వ్యక్తి అని, స్థిరత్వంలో ఒక పర్సన్ అని, ఇలాగ రకరకాల కలరింగ్ మసాలా దట్టించేసి వాస్తవాల్ని పక్కదారి పట్టించేశారు. వాటిని బేస్ చేసుకుని కామెంటరీలు, వీడియోలు, విశ్వాసం ఇదంతా ఒక ఎత్తు అయితే, విశ్వాస ప్రమాణాలు, క్రీడ్స్ అండి. 3వ శతాబ్దంలో ఎక్కడైతే భ్రష్టత్వం ప్రారంభమైందో లిటరల్ గా ప్రారంభమైపోయింది, అధికారికంగా ప్రారంభమైపోయింది అనమాట. అంతవరకు నోటి మాటల ద్వారా ఉండేది, లిటరల్ గా రాతపూర్వకంగా అధికారికంగా అయిపోయింది అనమాట. త్రియాక దేవుడు అనేది అధికారికం అయిపోయింది. అధికారికం అయిపోయేసరికి అధికారికంగా అంటే ప్రభుత్వ లేదా పెద్దల యొక్క ఆమోదంతో ఈ ముగ్గురు కలిపి ఒక దేవుడు అనే బోధ ప్రారంభమైపోయింది. 18వ శతాబ్దంలో యెహోవాయే యేసుక్రీస్తు, తండ్రి కుమారుడని మోడలిజం బోధ ప్రారంభమైపోయింది. అవి ఒక 1700 సంవత్సరాలు, ఇది ఒక 200 సంవత్సరాలు. ఈ 200, 1800 సంవత్సరాల నుంచి వస్తున్న ఈ బోధలు ఏం చేశాయంటే పూర్తిగా వాస్తవాలని కనబడకుండా మొత్తం కలుషితం చేసేస్తాయి. ఈరోజు దేవుడు ఒక్కడే అంటే నువ్వు ముస్లిమా, నువ్వు యూదుడువా, నువ్వు హిందువువా, నువ్వు హేతువాదువా, నువ్వు దేవుడిని నమ్మవా అనే స్థాయికి వచ్చేసింది. ఎందుకంటే ప్రాముఖ్యమైన విషయాలను విడిచిపెట్టేశారు, గాలికి వదిలిపెట్టేశారు. వాళ్ళ పెద్దల పారంపర్యాచారాలు ఎలాగైతే ఆ కాలం నాటి మత నాయకులు పాటిస్తూ వచ్చారు, ఈ కాలం నాటి మత నాయకులు కూడా అలానే పాటిస్తున్నారు. ఆనాటి మత నాయకులు ఏమంటారంటే తల్లిని తండ్రిని సన్మానించు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే తల్లిని తండ్రిని సన్మానించు అని మనకి నిర్గమాకాండంలో, ద్వితీయోపదేశకాండంలో, అనేక మార్లు ద్వితీయోపదేశకాండంలో చెప్పాడు. ఇంకా మనకు పాత నిబంధనలో, సామెతల గ్రంథంలో చాలా సందర్భాల్లో చెప్పి, క్రొత్త నిబంధనలో యేసు ప్రభు చెప్పి, అపోస్తులుడైన అయిన పౌలు చెప్పి చాలా సార్లు తిరిగి చెప్పిన. మత్తయి సువార్త 15వ అధ్యాయంకి వచ్చేసరికి ఏమైందనంటే నీ తల్లిదండ్రులకి నువ్వు ఏదైనా చేయాలనుకుంటే కనుక కోరబ్బాను అని చెప్పేసి నీ తల్లిదండ్రులకి నువ్వేం చేయక్కర్లేదు అని ఒక భయంకరమైన దుష్ట బోధన తీసుకొచ్చారు. అంటే తల్లిని తండ్రిని సన్మానించక్కర్లేదు, వారికి ఎటువంటి ప్రయోజనం చేకూర్చక్కర్లేదు, లేకపోతే రిటాలియేషన్ అంటే తిరిగి నీ తల్లిదండ్రులు నువ్వు ఏ ఉపకారం చేయొద్దు. నువ్వేం చేస్తావంటే కోర్బాన్ అనేసి, అంటే అర్పితం, దేవార్పితం. అమ్మ నాన్న నీకేం చేయను, బయటకు పోండి, నేను నీకు ఇవ్వాల్సింది ఏదైనా దేవుడికి ఇచ్చేస్తాను. ఇలాంటి కఠినమైన హృదయం, తల్లిదండ్రుల పక్షంగా కఠినమైన హృదయాన్ని వాళ్ళు అలవాటు చేసుకున్నారు, దీన్ని చట్టం చేశారనమాట. మరి బైబిల్ ఒకలా చెప్తుంది, వీళ్ళ యొక్క పద్ధతులు, ఆచారాలు, పారంపర్యాచారాలు ఒకలా ఉన్నాయి. అందుకే యేసుప్రభు వారిని గద్దించారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యం నిరర్ధకం చేయుచున్నారు. మీరు ఏం చేశారంటే నిరర్ధకం చేస్తున్నారు, మీరు అదే పని మీద ఉన్నారనమాట. నిరర్ధకం చేయుచున్నారు అంటే వృధా అయిపోతుంది అనమాట.
ఫలించాల్సిన దేవుని వాక్యం 30 60 100 ఫలించాల్సిన దేవుని వాక్యం వృధా అయిపోతుంది. ఎందుకంటే రాతి నేల, ముండ్ల తుప్పలు ఇలా ఉన్నారనమాట. ఈ రోజు కూడా అలానే ఉన్నారండి సమాజం. మరి మనం ఏం చేయాలి? ఇటువంటి సమయంలో మనం ఏం చేయాలి? ప్రాముఖ్యమైన విషయాలు మనమైనా గట్టిగా కంఠస్థంగా నేర్చుకుని మన పిల్లలకు, కనీసం మన స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి మనం చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది. మనమేం చేస్తామంటే మనం కూడా బిజీ, రకరకాల టైటిల్ పెట్టుకుని రకరకాల బోధలు చేసుకుంటూ అసలు దేవుని ప్రణాళిక అంటే ఏంటో తెలియదని చాలా మందికి, పెద్ద పెద్ద పాస్టర్లు అనబడే వారికి దేవుని ప్రణాళిక ఏమిటి అని అడిగితే ఎవరికి తెలియదు. దేవుడు తన కుమారుని ద్వారా విమోచించడం, దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని పరిశుద్ధులుగా తీర్చడం, దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని బ్రతికించడం, దేవుడు తన కుమారుని ద్వారా మనల్ని పరలోక సంబంధమైన ఆశీర్వాదాలకు వారసులుగా చేయడం, దేవుని యొక్క నిత్య స్వాస్థ్యానికి దేవుడు తన కుమారుడు ద్వారా మనల్ని వారసులుగా స్వీకరించడం. ఇది దేవుని యొక్క ప్రణాళిక. తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరుగనో వారిని తన కుమారునితో స్వారూప్యం గలవారుగా దేవుడు వారిని పిలుచుకున్నాడు, నీతిమంతులుగా తీర్చాడు, మహింపరిచాడు. ఇలాగ అనేకమైన విషయాలు, చాలా టాపిక్స్ ఉన్నాయి దేవుని సంకల్పం అనే టాపిక్స్. వాటిని వదిలిపెట్టేశారు. దేవుని రాజ్యం, దేవుని ప్రణాళిక, లేకపోతే యేసుక్రీస్తుని గురించిన వాస్తవాలు, పరిశుద్ధాత్మ యొక్క సహాయం, ఇవన్నీ వదిలిపెట్టేశారు. కొత్త కొత్త టైటిల్స్ వాటి వెంటబడిపోయి ప్రజల్లో ఏదైతే హాట్ టాపిక్ గా ఉందో కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ, కరెంట్ అఫైర్స్ అంటే ఇప్పుడు ఏదైనా ప్రళయం వచ్చింది అనుకోండి దానికి 2వ రాకట పెట్టి, లేకపోతే ఏదైనా రోగం వచ్చింది అనుకోండి దానికి భయపెడుతూ, ప్రజలను భయపెడుతూ, ఇలాగ ఇది ఎందుకు వచ్చింది, అది ఎందుకు వచ్చింది అంటూ కరెంట్ అఫైర్స్ మాట్లాడుతూ ప్రజల్లో పాపులారిటీ సంపాదించడం తప్ప సత్యవాక్యాన్ని మనం చెప్పే ప్రయత్నం మన ఈనాటి కాలపు నామకార్థ క్రైస్తవులు చేయట్లేదు. మేము నిజమైన విశ్వాసులం, వారసులం అని చెప్పుకుంటున్నాం. మనమైన వాస్తవాల మీద, ప్రాథమికమైన విషయాల మీద నిలబడాల్సిన అవసరం ఉందండి. పునాదులు పాడైపోగా నీతిమంతులు ఏం చేస్తారు అని. పునాదులు పాడైపోతే ఇంకేం చేస్తారు? ఏం చేయలేరు. అసలు నీతిమంతులు కట్టబడరు కదా. పునాదులు పాడైపోతే పునాదుల మీద కట్టబడాలి. ఆ పునాదులు ఏమున్నాయో వాటన్నిటినీ ప్రతి ఒక్కరూ దేవుడు ఒక్కడనే బోధను అనుసరించి పాఠాలు చెప్పండి. ఆన్లైన్లో ఉన్న సహోదరులారా, మీ అందరికీ నా మనవి, నా విజ్ఞప్తి ఏంటంటే, నా సలహా, దేవుడు ఒక్కడే. దేవుని కుటుంబం ఎలా కట్టబడాలి, దేవుని ప్రణాళిక ప్రకారంగా, దేవుని చిత్త ప్రకారంగా కట్టబడాలి. దేవుని ప్రజలు ఎలా వ్యవహరించాలి, దేవుని చిత్త ప్రకారంగా. యేసుక్రీస్తు ఎలాగైతే దేవుని చిత్తాన్ని జరిగించి భూమి మీద జీవించాడు, ఆ విధంగా జీవించాడు. అన్నిటికీ దేవుడు, దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, దేవుని సంతోష పెట్టేటట్లుగా యేసుక్రీస్తు వల్లే మనం బ్రతకాలి. ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన నేను ఆనందించుచున్నాను అన్నాడు. దేవుని సంతోష పెట్టడం యేసుక్రీస్తు యొక్క ప్రాముఖ్యమైన ఉద్దేశం, లేకపోతే ఆయన జీవిత గోల్ అయింది అది. ఆయన చిత్తం జరిగించడం నాకు ఆహారం అన్నాడు. కాబట్టి ఆయన సెలవులో కూడా ఆయన ఏమన్నాడు, తండ్రి నీ చిత్తమే సిద్ధించింది కాక అన్నాడు. మనము దేవుని చిత్తాన్ని జరిగిస్తూ దేవుని చిత్తం, దేవుని యొక్క సంకల్పం, దేవుని యొక్క ప్రణాళిక, వీటిని బేస్ చేసుకుని ఉపదేశాలు చేయడం ప్రారంభించాలండి. మనం ఒకవేళ పాత నిబంధన వృత్తాంతాలు మాట్లాడుతున్నాం అనుకోండి, పాత నిబంధన వృత్తాంతంలో రాజుల గ్రంథం ఉంది, రాజుల గ్రంథం లేకపోతే న్యాయాధిపతుల గ్రంథం ఉంది. ఆ గ్రంథంలో దేవుని యొక్క నడిపింపు ఎలా ఉంది, ఒక రాజు తర్వాత ఒక రాజును ఏర్పాటు చేస్తున్నది ఎవరో, ఇలాంటి విషయాలు మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే దానియేలు గ్రంథం 2:20-21 వచనాలు మనం చదువుతున్నప్పుడు, రాజు నియమించుచు త్రోసివేయచు ఉన్న దేవుడు అని. అది ఎవరినైనా సరే, పాత నిబంధనలో ఉన్న రాజులు మొదలుకొని యేసుక్రీస్తు ఈనాటి రాజు వరకు కూడా నియమించింది కానీ, త్రోసివేసింది కానీ, రాజ్యం ఇచ్చింది కానీ ఎవరనంటే పరలోకపు తండ్రి.
కాబట్టి ఒక రాజు తర్వాత ఒక రాజుని దేవుడు ఎలాగ నియమిస్తూ తోసేస్తూ వచ్చాడు అనేది మనం చెప్పాలి. ఒక ప్రవక్త తర్వాత మరొక ప్రవక్తను దేవుడు ఏ విధంగా పంపుతూ వచ్చాడు తన సేవకుల కొరకు అని మత్తయి సువార్త 2వ అధ్యాయంలో ఈ విషయాలు చూస్తాం. ద్రాక్ష తోటలోని సేవకులను పంపడం, ఇలాగ దేవుని యొక్క నడిపింపు తన ప్రజలను రక్షించడం కొరకే ఆయన ప్రణాళిక 66 గ్రంథాల్లో మనకు ఎలా కనిపిస్తూ ఉంది. వాటిని మనం మూలం పట్టుకుని, నా చిన్నప్పుడు ఒక సామెత చెప్పేవారు, తీగ దొరికితే డొంక లాగొచ్చని. అంటే ఒక తీగ దొరికింది అనుకుంటే డొంక అంతా కదులుతుందట. ఆ మెయిన్ ఏంటో పట్టుకుంటే ముఖ్యమైన ప్రాముఖ్యమైన అంశం ఏంటో మనం దేవుని ప్రణాళిక అనే విషయాన్ని, దేవుని యొక్క డైరెక్షన్, దేవుడు వెనకుండి సమస్తాన్ని జరిగిస్తున్నాడు అనే విషయాలు మనం కనుక గుర్తించినట్లయితే అనేకమైన విషయాలు మనం వాస్తవాలు అనుసరించి, వాస్తవాలు తెలుసుకుంటూ, వాస్తవాలు గ్రహించి, వాస్తవాలు అనుసరించి మనం అనేకమైన విషయాలు చెప్పచ్చు. హైలైట్ అవడం కొరకో లేకపోతే ప్రసంగం రక్తి కట్టించడం కొరకో సొంత ప్రయత్నాలు చేయకుండా బైబిల్ స్టడీ చేస్తూ, ఏమండి నిజంగా ఒక 2-3 గంటలు గట్టిగా కూర్చుంటే ఒక ప్రసంగం రెడీ అయిపోతుంది. అటువంటి స్టడీ చేసిన ప్రసంగాలు అవసరం. కాబట్టి శ్రద్ధతో ఈనాటి నుంచి అయినా మనం ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఎక్కువగా బైబిల్ స్టడీ చేస్తూ ప్రాముఖ్యమైన విషయాలు అనేకలు విడిచిపెట్టేసారు. కాబట్టి మనం విడిచిపెట్టకుండా శ్రద్ధ పెట్టి దేవుడు ఎవరు, దేవుని కుమారుడు ఎవరు, పరిశుద్ధాత్మ, ఆయన యొక్క సహాయం, మన యొక్క నిత్య జీవానికి సంబంధించిన విషయాలు, వీటి మీద మనసు పెట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రయోజనకరమైన వర్తమానాలు, ఆశీర్వాదకరమైన వర్తమానాలు అందించాలని కోరుతూ శ్రద్ధగా మీ అందరికీ హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తానండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా తండ్రి, నేను మీకు స్తోత్రాలు. ఎంతవరకు మీ కృపలో మమ్మల్ని ఆదరించి కాపాడేందుకు స్తోత్రాలు తండ్రి. ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిలో మేము సమీపించి పాటల ద్వారా స్తుతించి మీ వాక్యాన్ని ధ్యానించి ప్రార్థిస్తున్నాను. ఆయన మీ సహాయం దయచేయండి. మీ వాక్యం మా హృదయాల్లో భద్రపరచబడి ఫలించినట్లుగా ఎక్కువ సమయాన్ని మేము మా తండ్రి ప్రాముఖ్యమైన విషయాల్ని కేవలం మీ గ్రంథాన్ని చదవడానికి ఉపయోగించినట్లుగా మీ సహాయం దయచేయండి. చదువుతున్నప్పుడు గ్రహించగల మనసు తండ్రి, క్రమబద్ధమైన ఉపదేశాలు మేము తయారు చేసుకుంటూ అనేకులను సత్యంలో నడిపించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించండి. నిరంతరం ఈ కార్యక్రమాలు జరిగిస్తున్న మీ ప్రియబిడ్డలను బట్టి మా తండ్రి వారు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నారు, మా తండ్రి మమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నారు. వారి యొక్క తలాంతులను ఆశీర్వదించండి. వారు ఇంకనూ అనేకులను మన ఆయన సత్యంలో నడిపించేటట్లుగా వారికి మీ సహాయం దయచేయండి, జ్ఞానం ఇవ్వండి, నడిపించండి. మా తండ్రి రకరకాల బోధలు మేమింటూ రకరకాల బోధలు మన ఆయన మేము పరిశీలన చేస్తూ ఉండగా వాస్తవాలు మేము వాటిలో స్థిరపడి మా తండ్రి అనేకులకు ఈ వాస్తవాలు అందించేట్లుగా మమ్మల్ని జ్ఞానంలో స్థిరపరచండి. మంచి జ్ఞాపక శక్తిని మాకు అనుగ్రహించండి. కూడా వచ్చిన ప్రతి ఒక్కరిని, అలాగే ఆరోగ్యంతో బాధపడుతున్న వారు అన్నట్లయితే వారిని బలపరచండి. ఈ రాత్రి కాలపు దీవెనలు విశ్రాంతిని మాకు అనుగ్రహించవలసిందని ఈ ప్రార్థన మీ కుమారుడు రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు సమర్పిస్తున్నాం మా తండ్రి.